రైట్. తెలుగు రాష్ట్రాలు ఈరోజు ఉదయం భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశాయి. భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. భూకంప కేంద్రం వరంగల్ ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఐలాపూర్లో ఈ భూకంప కేంద్రం ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా ఈ దాదాపు సుమారుగా 200-250 కిలోమీటర్ల దూరం వరకు కూడా రేడియస్ వరకు కూడా ఈ తీవ్రత కనిపించింది. ఇటు హైదరాబాద్ రంగారెడ్డి వరకు, అటు మహారాష్ట్ర గడ్చిరోలి వరకు, ఛత్తీస్గఢ్ సుక్మా వరకు, ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే ప్రస్తుతం మనకంతున్న సమాచారం రాజమండ్రి వరకు కూడా ఈ ఎర్త్క్వేక్ భూకంప తీవ్రత ఉన్నట్టుగా కనపడుతోంది. ఒక మైల్డ్ ఎర్త్క్వేక్ అక్కడ చూసినట్టుగా తెలుస్తోంది. రాజమండ్రి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్, రాజమండ్రి వరకు భూకంప తీవ్రత ఉన్నట్టుగా కనపడుతోంది. ఏ స్థాయిలో అక్కడ భూమి కంపించింది? ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు? చక్రి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా పలు ప్రాంతాల్లోని ఈరోజు ఉదయం భూకంపం భూమి కంపించడం జరిగింది. అయితే ఇది కొద్ది స్వల్ప స్థాయిలోని మాత్రమే ఇక్కడ ఉండటం జరిగింది. అయితే రాజమండ్రిలో చూసినట్లయితే 2 నుంచి 4 సెకండ్ల లోపులోనే ఇక్కడ భూమి కంపించడం జరిగింది. ఎక్కువగా చూసినట్లయితే తెలంగాణ, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాలైన ఇక్కడ చూసినట్లయితే సరిహద్దు ప్రాంతాలైన ఎట్టపాక మండలంలోని గౌరీదేవిపేటలోనే అక్కడ భూమికి కంపించడం జరిగింది. అక్కడ 7:27 నిమిషాల నుంచి అక్కడ 7:35 వరకు, అంటే సుమారు 5 నిమిషాలు పైగా అక్కడ భూమి కంపించడం జరిగింది. దీంతో అక్కడ దానికి సంబంధించిన దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ కావడం జరిగింది. దీన్ని బట్టి చూసినట్లయితే ఒక్కసారిగా భూమి ఇలాగా అదురు వచ్చినట్టుగా ఒక్కసారి కదలడంతో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడం జరిగింది. ఇక్కడ రాజమండ్రిలో చూసినట్టు రాజమండ్రి, కొవ్వూరు, అలాగే రంపచోడవరం, అలాగే వివిధ ప్రాంతాల్లో కూడా ఇక్కడ భూమి కంపించినట్టుగా స్థానికులైతే చెప్పడం జరుగుతున్నది. అయితే ఒక్కసారిగా అదురుతున్నట్టుగా కదలటం, పలు చోట్ల సామాన్లన్నీ కూడా పైనుంచి కిందకు పడిపోవటం అనేది సంఘటనలన్నీ కూడా జరిగినాయి. గ్లాసులు, అలా చిన్న తేలికపాటి వస్తువులన్నీ కూడా పైన ఉన్న పెట్టిన వస్తువులు, చిన్న తేలికపాటి వస్తువులు కింద పడిపోయినట్టుగా వాళ్ళకి కనిపించినట్లుగా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఒక్కసారిగా అంటే ఉదయం 7:20 దగ్గర నుంచి 7:35 లోపలని పలు ప్రాంతాల్లోనే ఒక్కొక్కసారిగా ఇలాగా ఈ ప్రకంపనాలు రావడం జరిగింది. ఈ భూకంప ప్రకంపనాలు రావడంతో ఒక్కసారిగా ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యి అయోమయానికి గురయ్యారు. అసలు ఏం జరిగిందో ఏంటనేది కొద్ది క్షణాల పాటు కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. దీంతో ప్రజలందరూ కూడా అంటే ఈ మళ్ళీ తేరుకుని అసలు ఏమైందని అని బయటకు వచ్చి వాళ్ళందరూ కూడా చర్చించుకోవడంతో ఇదంతా భూకంపం అని చెప్పి తెలుసుకున్న తర్వాత ఈ భూమి ఈ రకంగా కంపించింది, దాంతో ఈ రకంగా జరిగింది అనేది మట్టికి ప్రజలంతా కూడా చర్చించుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఈ ఎట్టపక్క, అంటే ఈ తెలంగాణ ఆంధ్రాకి సంబంధించి సరిహద్దు ప్రాంతమైన ఈ ఎట్టపాక మండలంలోని ఈ గౌరీదేవిపేటలో చూసినట్లయితే అక్కడ ఒక్కసారిగా భూమి ఇలా కంపించినట్టుగా ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లోనే అక్కడ రికార్డు కావడం జరిగింది. ఒక ఇంట్లోని ఆ సీసీ కెమెరాల రికార్డులను పరిశీలించినట్లయితే ఆ రికార్డులో అక్కడ 5 సెకండ్ల పాటు అక్కడ ఇలా భూమి కంపించినట్టుగా, అదురు వచ్చినట్టుగా అది అంతా కూడా ఆ సీసీ కెమెరాల్లో కూడా రికార్డు కావడం జరిగింది. అక్కడ స్థానికులు చెప్తున్న సమాచారం మేరకు చూస్తే 7:27 సమయంలోని ఈ భూమి ఈ రకంగా కంపించడం జరిగింది. 4 నిమిషాల పాటు ఈ భూమి ఇక్కడ కంపించిందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అది సీసీ కెమెరా విజువల్ ఆధారంగా అక్కడ భూమి కంపించిందని చెప్పేసి అక్కడ రికార్డు కావడం జరిగింది. అలాగే కొవ్వూరులో కూడా బలువురు, ఇక్కడ కొవ్వూరులోని పలు చోట్ల కూడా ఇలాగ భూమి కంపించడం జరిగిందని చెప్పేసి అక్కడ కూడా చర్చించుకోవడం జరుగుతున్నది. ఇంకా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో కానీ, చింతూరు ప్రాంతంలో కానీ ఈ ప్రాంతాల్లో కూడా భూమి ఉదయం 7:20 తర్వాత ఒక్కసారిగా భూమి కంపించింది. అది 2 నుంచి 4 సెకండ్ల పాటు ఎలాగ రావడం జరిగిందని చెప్తున్నారు. అయితే అధికారుల ఈ సమాచారం మేరకు చూసినట్లయితే 3.5 రెక్టర్ స్కేల్పై 3.5 వచ్చినట్లుగా అయితే ఇప్పటికైతే రికార్డ్ అయినట్టుగా అయితే అధికారులకు అయితే వెల్లడించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ స్వల్పంగా, అంటే తెలంగాణ ప్రాంతంలో అయితే చాలా భారీగా రావడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మట్టికి చూస్తున్నట్లయితే ఆంధ్ర ప్రాంతంలో రాజమండ్రి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రాంతంలో అయితే అతి స్వల్పంగా భూమి కంపించడం జరిగింది. ఇది కేవలం 2 నుంచి 4 సెకండ్ల పాటు మాత్రమే ఈ భూమి కంపించినట్టుగా అక్కడ అయితే స్థానికులు అయితే
చెప్తున్న సమాచారం మనకు తెలుస్తున్నది. అయితే భూమి కంపించిన సమయంలోని ప్రజలు కొద్దిగా భయాందోళనకు గురయ్యారు. అసలు ఏం జరుగుతున్నదో ఏంటో కూడా తెలియకుండా ఒక్కసారిగా నడుస్తున్న వాళ్ళు కానీ నుంచున్న వాళ్ళు కానీ ఒకసారి తుల్లిపోతున్నట్టుగా అనిపించడంతో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురై అసలు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళకు ఒకవేళ అనారోగ్యం కారణంగా ఈ రకంగా జరిగిందా లేకపోతే ఈ రకంగా జరిగింది అనేది కొద్దిసేపు అయోమయానికి గురి కావడం జరిగింది. తర్వాత ఇది భూమి కంపించింది, భూకంపం వచ్చింది అని చెప్పి తెలిసిన తర్వాత, వార్తలు వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా తేరుకొని ఈ రకంగా జరిగిందని చెప్పి ఉదయం ఏ రకంగా జరిగింది అనేది చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా సరే ఈ భూకంపం గురించే ఇక్కడ చర్చించుకుంటున్న సంఘటనలు కూడా కనిపిస్తున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్. అది రాజమండ్రిలో పరిస్థితి అంటే చాలా మైల్డ్ ఎర్త్క్వేక్ అక్కడ, అంటే భూకంప కేంద్రం నుంచి చాలా దూరంలో ఉండడంతో మేబీ అది చివరి ప్రాంతం కావడంతో, అంటే భూకంపానికి సంబంధించి రేడియస్ చివరిలో ఉండడంతో చాలా తక్కువ మోతాదులో అక్కడ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే తూర్పుగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరికి కూడా ఈ భూ ప్రకంపనలు రీచ్ అయినటువంటి పరిస్థితి. రాజమండ్రి మనం జాగ్రఫికల్గా చూసినట్లయితే ఈ ఏదైతే భూకంప కేంద్రం ఉందో దానికి దగ్గరగా ఉంటుంది. బై రోడ్డు మనం చూసుకుంటే కొంచెం దూరంలో ఉన్నప్పటికీ కూడా తూర్పుగోదావరి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మనం చూసినట్లయితే ఖమ్మం, భద్రాచలం మీదుగా మనం చూసినట్లయితే కనుక చాలా దగ్గరగా ఉంటుంది రాజమండ్రి ప్రాంతం. ఏదైతే ప్రస్తుతం ఏర్పడినటువంటి మణుగూరు ప్రాంతానికి కావచ్చు, లేదంటే ఇప్పుడు భూకంపం ఏర్పడిన ములుగు ప్రాంతానికి చాలా దగ్గరగా ఉంటుందని చెప్పుకో జాగ్రఫికల్గా ఒక స్ట్రైట్ లైన్ గీస్తే కనుక. కాబట్టి అటు కూడా మనకి భూకంప తీవ్రత కనపడుతూ ఉంది, బట్ చాలా మైల్డ్గా కనపడుతుంది కంపారిటివ్లీ. అంటే భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా, దూరంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో తక్కువగా ఉంటుంది. ఇట్స్ ఆబ్వియస్. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇటు తెలంగాణలోని చాలా జిల్లాల్లో, అటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో భూకంపం వచ్చినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. సిసి ఫుటేజ్లు మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో, ఈవెన్ కుత్బులాపూర్ కావచ్చు, ఇటు రాజేంద్ర నగర్ కావచ్చు, ఇటు చూసినట్లయితే మనకి బోరబండ, హఫీజ్పేట్ కావచ్చు, అటు అంబర్పేట్, ఉప్పల్ సైడ్ అంబర్పేట్. సో దాదాపుగా మెజారిటీ ఈ ప్రాంతాలు, హైదరాబాద్లో ఉన్న మెజారిటీ ప్రాంతాలు భూకంపాన్ని ఎక్స్పీరియన్స్ చేశాయని చెప్పుకోవచ్చు. కానీ ఏదో భారీ నష్టం కలిగేంత భూకంపం కాదు. చిన్నగా కాస్త వస్తువులు కింద పడ్డమో, లేకపోతే కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా అనిపించడం, లేదంటే తూలినట్టుగా అనిపించడం, మనుషులకి ఫ్యాన్లు ఊగడం, ఇలాంటివి తప్పించి భారీగా ఎక్కడ కూడా భూకంప తీవ్రత అనేది కనపడడం లేదు. నల్గొండ కావచ్చు, ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్, ఈ జిల్లాల్లో, ఉమ్మడి ఆదిలాబాద్ ఈ జిల్లాల్లో ఎక్కువగా భూకంప తీవ్రత ఉంది.